నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జయలక్ష్మి రెండవ భాగము. రచన మాలతి చందూర్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పాలలారీ శబ్దంతో మెలకు వచ్చింది సత్యవతికి. లేచి పాల చెక్కింగ్కి వెళదామనుకుంటూనే కళ్ళు తెరిచి పడక పక్కనున్న బజర్ నొక్కింది. అది మేట్రన్ రూంలోకి వినపడుతుంది. ఆ బజర్ విని మేట్రన్ గేటు దగ్గరికి వెళుతుందని సత్యవతికి తెలుసు. అసిస్టెంట్ సూపరింట్ కానీ మేట్రన్ కానీ పక్కనుంటే తప్ప పాల వ్యాన్ దించకూడదని రూల్ పెట్టారు. ఈ రూల్ ముఖ్యంగా సత్యవతి ఒత్తిడి వల్లే పెట్టింది సూపరింట్. గేటు నుంచి పాల్ క్యాన్ కిచెన్లోకి వచ్చేసరికి సగం నీళ్లు సగం పాలు ఉండటంతో మేట్రన్ ఒక పక్క, పిల్లలు ఒక పక్క గొడవ మొదలుపెట్టారు. గవర్నమెంట్ హోంలోని తల ఒక్కింటికి ఇంత అని తిండికి బట్టకి ఇస్తున్నప్పుడు అవి సక్రమంగా వాళ్ళకి అందటం లేదని సూపరింట్ కృష్ణవేణికి కోపంగా ఉండేది. బియ్యం, గోధుమలు, కూరలు, పాలు, పప్పులు ఒకటేమిటి, ప్రతిదీ సగానికి సగం మాయమైపోయాయి. హోంలోని పిల్లలు అర్ధాకులతో లేస్తుంటే సూపరింట్కి ఒళ్ళు మండిపోతుండేది. చెక్ చేయాలని నిర్ణయించుకుంది. పూర్వం పాలక్యాన్ లారీలోంచి దించటం, కిచెన్లోకి జారేయటం, ఇదంతా వాచ్మెను కిచెన్ స్టాపు మీద ఆధారపడి ఉండేది. ఈ పాలు ఎవరు తాగుతున్నారో కళ్ళారా చూడలేదు. కానీ వంటపంతులు, వాచ్మెన్ ఇద్దరూ కలిసి పాలని చుట్టుపక్కల వారికి సప్లై చేసి నెలకు చెరువంతా వెనకేసుకుంటున్నారని వార్తలు వింది. నిలదీసి అడిగితే ఎవరూ ఒప్పుకోరు. జీవితంలో అన్ని విధాలా భంగపడిన ఈ దౌర్భాగ్య స్త్రీల నోటి ముందు కూడును దొంగచాటుగా కొనుక్కునే చుట్టుపక్కల వాళ్ళని ఎలా అడుగుతుంది? ఏమని అడుగుతుంది? ఈ పాల విషయం మీరేదన్నా చెయ్యాలి మేడం. మొన్న మేట్రన్ తోడుపెట్టిన పెరుగు చూపించింది, అన్నీ నీళ్ళే. ఏం చేయమంటావు చెప్పు? వాచ్మెన్ని ట్రాన్స్ఫర్ చేయమంటావా? పైకి రాసి వారం రోజుల్లో మార్పించేస్తాను. అది లాభం లేదు. ఆ వచ్చేవాడు చెయ్యడని ఏమిటి? వాడికి తెలియకపోయినా చవగ్గా పాలు కొనుక్కోవటానికి అలవాటు పడ్డ మన చుట్టూ ఉండే గృహిణులున్నారే, వాళ్ళు ఊరుకుంటారా? సగానికి సగం చవగ్గా పాలొస్తుంటే వదులుకోరు. ఏడాదికి ఓ పట్టుచీర వస్తుంది ఈ మిగులుతో. ఏం చేయమన్నావు? వేసిన సీలు వేసినట్లే ఉంటుంది. పోనీ లారీ వాళ్ళని అంటానికి మూత గట్టిగా ఉందాయే. కొన్నాళ్ళు పాలు మీరు కానీ నేను కానీ ఆ క్యాన్ దిగుతున్నప్పుడు దగ్గర ఉందాం. మనమా? మీరు ఒక్క రోజున మొదటి రోజు లేచిరండి, ఆ పైన నేను మెట్రిన్ ఉంటాను అంది సత్యవతి. ఈ ఏర్పాటు మూడో కంటికి తెలియకుండా వీరిద్దరే చేసుకోవటం వల్ల మరునాడు తెల్లవారు గట్ల వాచ్మెన్కి వంటపంతులకి వచ్చి వెలక్కాయ గొంతులో పడింది. గేటుకి వెనుక వారగా 2-3 ఇళ్లల్లోని పని మనుషులు పాలగిన్నెలతో కాచుకుని ఉన్నారు. గేటులో యమకింకురులాగా ఈ అమ్మగారులిద్దరూను ఏమీ చేయలేక సనుక్కుంటూ పాల్కాన్ కిచెన్లోకి చేర్చారు. ఆ తర్వాత నెల రోజులకి వాచ్మెన్ అడిగి మరో హోంకి బదిలీ చేయించుకున్నాడు. వంటపంతులు పాల్కాన్ మెయ్యటం తన వల్ల కాదన్నాడు. అప్పట్నుంచి ఒక ఆయా, ఇద్దరు పిల్లలు వంతుల ప్రకారం గేటు దగ్గర నుంచి క్యాన్ కిచెన్లోకి మోసుకెళ్తున్నారు. పాలు శుభ్రంగా ఉండి మజ్జిగ చిక్కగా ఉండటం చేత ఈ వంతులకి ఎవరూ విసుక్కునేవారు కాదు. పాల వ్యాన్ వచ్చేటప్పటికి ఇటు అసిస్టెంట్ సూపరింటో అటు మెట్రినో లేచి సీల్ చెక్ చేసి కార్డు మీద సంతకం చేసేవారు. కళ్ళు గరగరాలాడటం చేత సత్యవతి లేవలేకపోయింది. బజర్ వినిపించటంతోటే మెట్రన్ లేచి మరో 2 పిల్లల్ని లేపి గేటు దగ్గరికి వెళ్ళింది. పాల క్యాన్ వంటహాలుకొచ్చింది. హోంలో మొదటి బెల్లు కొట్టారు. ఈ బెల్లు వింటూనే పుట్టలోని చీమలలాగా అన్ని బిల్డింగ్లోని పిల్లలు బిలబిల్లాడుతూ లేస్తారు. ఒక్కొక్క గ్రూప్ హెడ్ అదిలించి లేపుతుంది. రోడ్డు మించి ఇరుపక్కల పెద్ద పెద్ద చెట్లతో దట్టంగా పచ్చగా సుమారు 100 గజాల రోడ్డు దాటితే కానీ లోపల నరసంచారం కనపడదు. ఎల్ షేపులో ఉన్న ఈ ఆవరణ లోపలి మనుషులు పైకి కనిపించరు. కానీ రోడ్డు మీద వచ్చే పోయే జనం, అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ, అందులోనూ ఇంగ్లీషు భాషా జ్ఞానం ఉన్న ప్రతి వాళ్ళు మొదటిసారి ఈ బోర్డు చూసినప్పుడు కుతూహలం, జుగుప్స, జాలి, భయం వీటితో సతమతమైపోతుంటారు. యువకులు, చపల చిత్తం గలవాళ్ళు ఆగి ఆత్రంగా, ఆశగా తమకేదన్నా అవకాశం కలుగుతుందా అని ఆకలితో చూస్తుంటారు. కొందరు మర్యాదస్తులు మరీ కరుడుగట్టుకుపోయి ఇదేదో రొచ్చుగుండా, దీనిగాలి సోకితే మైలుపడిపోతామేమోనన్నట్లు గబుక్కున దాటుకుంటుంటారు.
మనసు బండబారిపోక జీవితంలోని అన్ని కోణాలని సహించినట్లే ఈ స్త్రీలను చూసి అయ్యో అని జాలిపడి తమ దగ్గర వాళ్ళకెవరికి ఈ గతి పట్టకూడదు, ఈ హోప్లోకి చేరేటటువంటి దుర్గతి పట్టకూడదు అనుకుంటూ తమ నీడని చూసి తామే జడుసుకుంటూ ఉంటారు. ఎవరెన్ని భావాలతో సతమతమైన రోడ్డు నుంచి చూస్తుంటే బోర్డు పచ్చని చెట్టు, వాచ్మెన్ షెడ్డు తప్ప మరేం కనిపించవు బయటవారికి. కానీ ఇంగువ కట్టిన గుడ్డలాగా ఈ బోర్డే మనుషులలో రకరకాల ఊహలకి ఆలోచనలకి తావిస్తూ ఉంటుంది. 8:30 అయింది. సైకిల్ బాయ్ ఆశగా కుతూహలంగా చూస్తున్నాడు పక్క గేట్లోంచి. పక్క గేట్లు రెండు కొద్దిగా తెరిచి మధ్య సైకిలు పెట్టుకు విలాసంగా తిలకిస్తున్నాడు. పోలీస్ వ్యాన్ వస్తుందేమో, రాత్రి పట్టుకొచ్చిన చిలకల్ని చూడొచ్చునని. అప్పటికి ఏడాదిగా వరండాలో పడుకుంటున్న సైకిల్ బాయ్ చాలాసార్లు విజిలెన్స్ హోంలోకి తొంగి చూడాలని ప్రయత్నం చేశాడు. తొంగి చూశాక అవకాశం ఉంటే గోడ దూకి లోపలికి వెళ్ళాలని అంతర్గతంగా ఎక్కడో కోరిక. కానీ వాడు కోరిక తీరలేదు. తీరే అవకాశం కూడా లేదు. హోంకి 4 వైపులా కోటగోడల్లా ఎత్తైన ప్రహరీ గోడలు, వాటిపైన సందు లేకుండా గుచ్చిన గాజు పెంకులు. అంచేత ఆ గోడలు దూకటం కానీ ఎక్కటం కానీ అసాధ్యం. అందుకనే సైకిల్ బాయ్కి ఈ చిలకల్ని చూడాలని కోరికే. విలాసంగా బీడీ తాగుతున్న సైకిల్ బాయ్ కారు హారన్ వినబడగానే బీడీ విసిరి గబగబా గేట్లు బారగా తెరిచి ఉసూరనుకుంటూ కారు వెనకగా లోపలికి వెళ్ళాడు. పొద్దుట 10 గంటల వేళ వీధిలో పెద్ద దెబ్బలాటలాగా, చేపల మార్కెట్ రొదలాగా వినపడటంతో మరుదులు ఉలిక్కిపడింది. అన్నం తినేసి ఆదరాబాదరా ఆఫీసుకు పరిగెడుతున్న బావగారు, నీ సబ్జెక్టోయ్ వెళ్ళి చూడు అన్నాడు నవ్వుతూ. రోడ్డు మీద పోలీస్ వ్యాను, నీలం చీరను, నీలం రవికలు, మధ్య రంగురంగుల చీరలతో అన్ని వయసుల వాళ్ళు గేట్లోంచి బయటికి వచ్చి లారీ ఎక్కుతుంటారు. కొందరు బిడియంగా తల వంచుకుని, కొందరు మామూలుగా, ఇంకా కొందరు దూకుడుగా ఎక్కుతున్నారు. తలలో వాడిన పువ్వుల వాళ్ళు, జుట్లు రేగిన వాళ్ళు, గారపళ్ళవారు, లేతగా అమాయకంగా ఉన్నవాళ్ళును. టాపు లేని ఆ పోలీసు లారీలో 2 వైపులా ఉన్న బల్లల మీద కింద కూర్చుని, నిల్చుని బస్తాల్లో కూరినట్లు కూరుతున్నారు. కానిస్టేబుల్ జరగమని ముందుకు తోస్తున్నాడు. కొందరిని అతను కావాలని ముట్టుకుంటుంటే కొందరు అతని మీదికి పనికట్టుకు ఒరుగుతున్నారు. స్త్రీ సహజమైన సిగ్గు లజ్జ కొందరిలో ఇంకా ఉన్నాయి. మిగతా వాళ్ళు వీటికి స్వస్తి చెప్పినట్టున్నారు. చోటు కోసం దెబ్బలాటలు, నేను ముందంటే నేను ముందని తగువులు, ఈ తగువుల్లో 4 కట్టెలాగా ఉన్న ఒక పిల్లని మోసుకొచ్చారు. అందరూ ఒక్కసారి నిశ్శబ్దమైపోయి జరిగి జరిగి తూలిపోతున్న ఆ పిల్లకి స్థలం ఇచ్చారు. ఆ పిల్లని పడుకోబెట్టాక మిగిలిన వాళ్ళు ఎక్కాక కానిస్టేబుల్ చుట్టూ ఉన్న ఆడంగులతో చలోక్తులు విసురుతూ వాళ్ళను రాచుకుంటూ తాను ఎక్కాడు. సోషల్ ఎంఏ చేయడానికొచ్చిన అమ్మాయికి ఈ గందరగోళం చూస్తే సిగ్గేసింది. ఆ ఆడవాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా అంత తెగబడటం చూస్తే ఆశ్చర్యం వేసింది. అది వాళ్ళ తప్పు కాదని, ఈ సమాజం వారిని అలా మార్చేసిందని గ్రహించగలిగిన వయసు, విజ్ఞానము రెండూ లేని లేత వయసు ఆ అమ్మాయిది. మధ్యాహ్నం 12ంటికి అమ్మాయిలతో తిరిగి వచ్చింది సోషల్ వర్కర్ అంబుజం. ఆ రాత్రి దిగిన 6గురిలో 4 పాతవాళ్ళు, మిగతా 2 కొత్తవాళ్ళు. పాతవాళ్ళు అంటే పోలీస్ రైట్స్లో పట్టుబడిన వాళ్ళని బ్రోతల్ కేసులో ఎవరో ఒకరు భర్తగా కోర్టులో సాక్ష్యం ఇచ్చి విడిపించుకుని పోతుంటారు. ఆ సాక్షి భర్త కాడని ఇటు జడ్జికి తెలుసు, అటు పోలీసులకి తెలుసు. కానీ అది ఎలా నిరూపించటం? నిరూపించలేని కేసుల్ని కసికొద్దీ అవకాశం చిక్కినప్పుడల్లా పోలీసులు పట్టుకొస్తుంటారు. మెడికల్ చెకప్, పోలీస్ కేసు, కోర్టు, పైన తతంగమయ్యాక వాళ్ళని వదిలేస్తుంటారు. ఆ 4గురిలో సరస్వతి రాటుతేలిన మనిషి. ఇప్పటికి 10 సార్లు పోలీసులకి చిక్కి ప్రతిసారి తప్పించుకుంటూ ఉంది. ప్రతిసారి తడవకో కొత్త పేరు చెబుతుంది. అంత క్రితం రోజు రాత్రి నదురు బెదురు లేకుండా తన పేరు శమంతకమణి అని చెబుతుంటే సత్యవతికి నవ్వొచ్చింది. సత్యవతి ముఖం తనకి తెలియదన్నట్లు, ఈ పరిసరాలేమీ తను ఇంత క్రితం చూడలేదన్నట్లు ప్రవర్తిస్తుంటే సత్యవతికి నవ్వుతో పాటు ఆశ్చర్యం కలిగింది. ప్రతిసారి పోలీసుల ఎదుట ఇలాగే ప్రవర్తిస్తుంది. క్రితం రోజు రాత్రి తను మర్యాదస్తురాలైన గృహిణి అన్నట్లుగా తల మీద కొంగు కప్పుకొని తను మరాఠీదాన్ని అన్నట్లు, తెలుగు అర్థం కానట్లు ప్రవర్తించింది. తడవకోసారి కొత్త వేషం వేస్తే ఈ సరస్వతి అంటే హోంలో సూపరింటు మొదలగు వాళ్ళకి భయం. మొదటి 3 రోజులు క్వారంటైన్లో ఉంచి ఆ పైన పోలీసు కేసుకి రిమాండ్లో ఉంచిన కాలంలో కూడా సరస్వతిని సాధ్యమైనంత వరకు ఇతర పిల్లలతో కలవనివ్వరు. ఎందుకంటే
సరస్వతి తను గడుపుతున్న జీవితాన్ని ఇంద్రధనుస్సు వలె వల్లించి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నట్లు చెప్పగలదు. రిమాండ్లో ఉండి ప్రొఫెషనల్లో గడుపుతున్న 2-3 పిల్లలని సరస్వతి మళ్ళీ ఆ వెనుకటి వృత్తిలోకి దించటం సూపరింటికి తెలుసు. చిన్న చిన్న జ్వరాలకి, దగ్గు, పడిసాలకి కూడా ఆసుపత్రికి బయలుదేరుతుంటారు రూమ్మేట్సు. మొదట్లో ఈ అలవాటుని తప్పించాలని చాలా ప్రయత్నించింది సత్యవతి. కానీ సూపరింటు, సోషల్ వర్కర్సు తమ చర్చిల్లో ఈ ఔటింగ్ కొంత అవసరమని, వీళ్ళని మరీ ఖైదీల్లాగా నిర్బంధించకూడదని అనటంతో ఊరుకోక తప్పింది కాదు. క్రితం రోజు రాత్రి వచ్చిన 6గురిని క్వారంటైన్లో ఉంచి బయట తాళం పెట్టింది ఆయా. డాక్టర్లు 3 రోజుల పాటు పరీక్షించి హెల్త్ క్లియరెన్స్ ఇస్తే కానీ మిగతా వాళ్లతో కలవనీరు. అప్పుడు కూడా పోలీస్ కేసు విచారణ అయితే కానీ వీళ్ళు మామూలు ఇన్మేట్స్ కారు. అప్పటిదాకా వీళ్ళు తాత్కాలికంగా ఉంటారే తప్ప పర్మనెంట్ కారు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక అంబుజం ఆఫీసు హాల్లోకి వచ్చింది రిపోర్టింగ్కి. ఆ అమ్మాయికి తెలివి వచ్చిందా అడిగింది సూపరింటు. లేదు, అడ్మిట్ చేసుకున్నారు. టైఫాయిడ్, ఫ్లూవో అయ్యుండొచ్చు. ఏం పేరిచ్చావు? పేరు తెలియదు, సుశీల అని రాసుకోమన్నాను. మేడం, సరస్వతి వచ్చింది చూశారా? చూశాను. దానిలో ఒకటే గొడవ, స్థలం చాలలేదని. కానిస్టేబుల్ లేడు. ఉన్నాడు, కావాలని అరుపులు మొదలుపెట్టింది. నోరు విప్పిందా చాలా అసహ్యంగా తిట్లు మొదలు పెడుతుంది అంది అంబుజం. ఆ పక్క టేబుల్ దగ్గర రిపోర్టు షీట్స్ తయారు చేస్తున్న సత్యవతి, ఈసారి సరస్వతి కాదు, శమంతకమణి రాత్రి చాలా అమాయకంగా కనిపించిందే నవ్వుతూ అడిగింది. అదంతా నటన. తీరా ఓ పీకి వెళ్ళాక నాకేం జబ్బు లేదు, నేను డాక్టర్కి చూపించుకోనని గొడవ మొదలుపెట్టింది. పోలీసు ఆయా ఒక్క తోపు తోస్తే ఊరుకుంది అంది అంబుజం. ఈ సరస్వతిని ఓ కంట కనిపెడుతుండండి. పోయినసారి ఆ పిల్లని ఎలా మార్చిందో జ్ఞాపకం ఉందా? అప్పటిదాకా హోంలో ఉంటాను, చదువుకుంటాను అన్నది. సరస్వతి వచ్చాక కోర్టులో నాకు పెళ్ళయిందని ఆ జామీను ఇచ్చిన వాడితో వెళ్ళిపోయింది. ఎలా? ఒక్కదాన్ని గదిలో పెట్టి తాళం పెట్టలేం కదా. అది పక్కనున్న పిల్లలతో మాట్లాడకమానదు. అసలు నా ఉద్దేశంలో ఈ మనిషి కావాలని పట్టుబడుతుందేమో అంది అంబుజం. దేనికి? కావాలని ఎవరూ పట్టుబడరే. అలా పట్టుబడింది వెనక్కి ఎందుకు ఎడుతుంది? ఇక్కడే ఉండిపోవాలే అడిగింది సత్యవతి. వీళ్ళు మీరు అనుకున్నంత అమాయకులు కారు. సరస్వతి ఇక్కడున్న వారం 10 రోజుల్లో ఓ 10 మందినైనా తన వైపుకు తిప్పుకుంటుంది. అన్నట్లు చెప్పటం మర్చాను. హాస్పిటల్లో నాకు జయ కనిపించింది. నన్ను చూసి ఎరగినట్లు ముఖం తిప్పుకు వెళ్ళిపోయింది. మీకు జ్ఞాపకం ఉందా? సరస్వతి వచ్చి వెళ్ళాకనే జయ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంది అంబుజం. తల ఊపింది సూపరింటు. జయని తలుచుకున్నప్పుడల్లా సూపరింటు కృష్ణవేణికి మనసు పిండినట్లవుతుంది. తనెక్కడో పొరపాటు చేసింది, తప్పటడుగు వేసింది. అందుకే జయ అలా అయిపోయింది. జయ అంటే హోంలో అందరికీ ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ. చివరికి ఆ జయ ఏమైంది? సూపరింట్ జయని గురించి బాధపడుతుందని అందరికీ తెలుసు. ఆమెతో పాటు అందరూ ఆవాక్కైపోయారు. ఆఫీస్ హాల్లోంచి చూస్తుంటే చెట్లకి నీళ్లు పోస్తున్న వాళ్ళు, చెట్ల కింద నవారల్లుతున్నవారు, 5ంటికే చోడి మాల్ట్కి గ్లాసులు సర్దుతున్నవారు, దూరాన టీచర్ దగ్గర ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న పిల్లలు, ఇలా అన్ని రకాల వారు, అన్ని వయసుల వారు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తినటానికి తిండి, తలదాచుకోవటానికి నీడ, రక్షణ ఇచ్చే ఈ హోము అన్నీ ఉన్నాయి. వేళ ప్రకారం క్రమశిక్షణతో అన్ని పనులు చేయాలనే నిబంధన తప్ప మరి ఏ ఒత్తిడి లేని ఈ పిల్లలంతా ఎందుకు ఎగిరిపోవాలని చూస్తారు? ఇది స్వేచ్ఛ కాదని, ఈ జీవితంలో స్వేచ్ఛ లేదని ఎందుకు బాధపడుతుంటారు? వాళ్ళ దృష్టిలో భద్రత అంటే నిర్బంధమని అర్థమా? తాత్కాలికంగా కనిపించే ఆ స్వేచ్ఛ కోసం శాశ్వతంగా ఎందుకు రెక్కలు విరుచుకుంటున్నారు? ఇది పంజరమని గిలగిల్లాడి అన్ని పంజరంలో ఇరుక్కునే ఈ పిల్లలని తను మార్చగలదా? ఎండమావుల వంటి స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది జయ. ఆమె పయనానికి తన జవాబుదారి ఎంత? అప్పటికి 1,00,000 సార్లు వేసుకుంది ఆ ప్రశ్న. ప్రతిసారి జవాబు దొరకక చీకటిలో తడుముకుంటూ ఉంటుంది. సైకాలజీ ఎంఏ అయ్యాక సూపరింట్ కృష్ణవేణి బొంబాయిలో 2 ఏళ్ళు సోషియాలజీలో స్పెషల్ కోర్సు పూర్తి చేసి మద్రాసు వచ్చింది. ఆమెను మొదట్లో జిల్లాలోని రిమాండ్ స్కూల్కి పంపిన తర్వాత 2 ఏళ్లకి మద్రాసుకు మార్చారు. మద్రాసులో ఎగ్మోర్, కీల్పాకులలో 2 ఏళ్ళు పనిచేసి మైలాపూర్ హోమ్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ అయి వచ్చింది.
కృష్ణవేణికి పతనమైన ఈ స్త్రీల మీద కంటే మనుషుల మీద, చుట్టూ సమాజం మీద విపరీతమైన కోపం. చదువుకున్న వారు కూడా విజిలెన్స్ హోమ్, రెస్క్యూ హోమ్ అంటే అదేదో రొచ్చుగుంట అన్నట్లు చూస్తుంటే ఈ దేశానికి, జాతికి విముక్తి లేదని ఆమెకి నిస్పృహ కలుగుతుంటుంది. హోంలో ఇన్మేట్స్ వంక ఆకలిగా చూసే మొగాళ్ళని, ఆడపిల్లలని సన్మార్గంలో పెడతామంటూ చాటుమాటుగా అవకాశం కొరకు వెతికే కుహన సంస్కారులని చూస్తుంటే ఆమెకి అసహ్యం, కోపం. ఈ హోంకొచ్చిన ప్రతి పిల్ల పతనం అయింది కాదని, ఇందులో అమాయకులైన ఆడపిల్లలు, ఏ పాపమో అంటని పిల్లలు ఉన్నారని చెవిని ఇల్లుగట్టుకు చెబుతుంటుంది. వచ్చిన విజిటర్స్కి అంతా విని దొంగచాటుగా ఆ పిల్లల వంక చూస్తుంటే పీక నూలిమేయాలన్నంత కోపం, ఉద్రేకం కలుగుతుంటుంది. తల్లిదండ్రులు పోషించలేక తమ ఆడపిల్లలని రక్షణ కోసం ఇక్కడ అప్పచెపుతారని, ఈ పిల్లలు ఏ నేరం చేయకుండానే మిగతా హాస్టల్లాగా ఈ గవర్నమెంట్ హోంలో ఉండి చదువుకుంటున్నారని విడమర్చి చెప్పి చెప్పి విసిగి ఊరుకుంది. బీద తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఆడపిల్లలని ఇక్కడ ఉంచుతారని చెబితే చాలామంది నమ్మనట్లు ఆమె వంక చూస్తుంటారు. అనాథ పిల్లలు, చదువు నిమిత్తం ఇక్కడ చేరే పిల్లలు, వీళ్ళని విడిగా హాస్టల్లో ఉంచుతామని వారికి, ఈ పతనమైపోయిన స్త్రీలకి సంబంధం ఉండదని పనిగట్టుకు చెబుతుంటుంది. ఎందుకంటే ఈ గేట్లోంచి వచ్చిన ప్రతి పిల్ల పతిత అని అనుకోవటం సర్వసాధారణమైపోవటం చేత. కృష్ణవేణి సూపరింటిగా వచ్చేసరికి జైకి 15 ఏళ్ళు. తెల్లగా, పేలగా, పొడుగాటి జడతో చలాకీగా తిరిగే ఆ పిల్ల అంటే కృష్ణవేణికే కాదు, హోంలో అందరికీ ప్రత్యేక అభిమానమే. ఈ జైని 5వ ఏట అమ్మమ్మ తీసుకొచ్చి హోంలో విడిచింది. పాచి పని చేసుకుని ఆ ముసల్ది తల్లి లేని ఆ పసిబిడ్డను పోషించలేక హోంకి అప్పచెప్పింది. తల్లిదండ్రుల పేరు లేదు రికార్డులో, అమ్మమ్మ పేరు తప్ప. ఆ పిల్లని చేర్పించిన ఏడాదికి ఆ ముసల్ది కూడా చచ్చిపోవటంతో జైని హోం పెంచుకుంది. ఇలా అనాథ పిల్లలని పెంచుకునే హక్కు హోంకి ఉంది. వాళ్ళ చదువుకి, పోషణకి గవర్నమెంట్ నెల నెల డబ్బిస్తుంది. జైని చూసినప్పుడల్లా సూపరింటికి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చాలా చక్కనివారు అయి ఉండాలని అనిపించేది. తెల్లగా తూనీగలాగా గెంతుతూ అక్క అక్క అంటూ హోంలో అందరి వెంట తిరిగే జై అంటే ఇటు స్టాఫ్కి, అటు ఇన్మేట్స్కి అందరికీ ప్రేమగా ఉండేది. హోంలోనే ఉన్న మిడిల్ స్కూల్ దాటి ఎదురుగా ఉండే హై స్కూల్లో చేరింది. సూపరింట్ ఈ హోంకి వచ్చే నాటికి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఆఫీసులో ఫైల్స్ జారేయటం, కిచెన్లో కుక్కి సామాన్ అందించటం, మేట్రన్కి తలనొప్పిగా ఉంటే తలపట్టడం, పెద్ద పని చిన్న పని అని లేక అందరికీ ఏదో విధంగా దగ్గర అయ్యే జయ క్రమంగా సూపరింటెండెంట్కి కూడా ప్రీతి పాత్రురాలవటం ఆరంభించింది. నవ్వుతూ ఎదుగుతూ వచ్చింది. గౌనుల్లోంచి చీరల్లోకి ఎదిగిన జయని చూస్తే ప్రతి వాళ్ళు కళ్ళు తిప్పుకోలేకపోయేవారు. ఇంత చక్కటి పిల్ల ఈ పరిసరాల్లో పడింది, కలిగినింట్లో పడితే మహారాణి అయ్యేది అని మేట్రన్ అన్నప్పుడల్లా, ఆ మాటలు చెవిన పడ్డప్పుడల్లా సూపరింటు ఆమెని మందలించేది. మనమే అలా అనుకుంటే ఎట్లా? ఏం ఇక్కడేం తక్కువైంది? అది కాదు మేడం, మనలో ఇలాంటి ఇన్హిబిషన్స్ పోనన్నాళ్ళు మనకి విముక్తి లేదు. జైకేం తక్కువైంది? ఇక్కడ పెరుగుతుంది కాబట్టి చదువుకుని ఉద్యోగం చేస్తుంది. అందం ఒక్కటే మనిషికి అన్నం పెట్టదు. అందంతో పాటు చదువు, తెలివి అన్నీ ఉండాలి. జై ఎంత దాకా చదువుకుంటే అంతవరకు హోం చదువు చెప్పిస్తుంది. అది నిజమే అనుకోండి. ఎంత చదువుకున్నా ఈ హోం నుంచి వచ్చింది అంటే రేపు పెళ్ళి అవటం చాలా కష్టం అంది మేట్రన్ మామూలుగా. ఏం పెళ్లి కాకపోతే ఆడది బతకలేదా? చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటుంటే కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు. మన హోంలో అందరు ఆఫీసర్లకి పెళ్ళయిందా? ఊరికే చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు. మీ విషయం వేరు. మీరు చదువుకుని ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు. జై ఇక్కడి నుంచి బయట వెళ్ళాలి. ఈ హోం ముద్దర. మేట్రన్ మధ్యలోనే ఆగిపోయింది. ఎర్రబడిపోతున్న సూపరింట్ మొహం చూసి, మనకి విముక్తి లేదు. ఇక్కడ పనిచేస్తూ దీని బాగోగులు, నిజానిజాలు తెలిసిన నీలాంటి వాళ్లే ఇలా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళని ఎందుకు అనుకోవాలి? ఇది చెడిపోయిన వాళ్ళని మంచిదారిన పెట్టే హాస్టల్ అని, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెడిపోయిన వారు కాదని నీకు కూడా నేను చెప్పాల్సి రావటం నా దురదృష్టం. మన వాళ్ళు ఎంత చదువుకుని బూడిదలు పోసిన పన్నీరే అంది కసిగా కృష్ణవేణి. అది కాదమ్మా, నేను లోకం పోకడు గురించి చెబుతున్నాను. లోకం అంటే ఎవరు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. ఇదిగో ఇవాళ చెబుతున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు చెబుతున్నావే అలాంటి పెద్దింటి వాళ్ళు, అలాంటి ఇంటికి జయని కోడలు చేయకపోతే నా పేరు మారుపేరు పెట్టు. జయ చదువుకుని మన కళ్ళ ముందే మంచి కుటుంబంలో పడుతుంది. ఆ రోజున నువ్వు నా మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఇలాంటి లోకం పోకడ కబుర్లు మరోసారి ఎత్తావో ఊరుకోను అంది విసురుగా. మెట్రిన్కి సూపరింటి మీద కోపం రాలేదు. ఆవిడకు జయ మీద ఉన్న అభిమానం తెలియనిది కాదు. అందుకని శాంతంగా ఊరుకుండిపోయింది. ముఖం నిండా కళ్ళే అన్నట్లుగా, ఆ కళ్ళకి మరి చోటు లేక ఆగిపోయినట్లుగా కనిపించే జయ, పచ్చగా లేత తమలపాకులాగా ఉండే జయ, ముక్కు కొంచెం పైగా పట్టుదలకి చిహ్నంగా ఉండే జయ అన్ని పనులు చకచకా చేస్తుండేది. తను ఈడు పిల్లలున్న 10 మందికి తను హౌస్ లీడర్గా ఉండేది. ఎంబ్రాయిడరీ, కుట్టు పనులు నేర్చుకునేది. ఏ ఒక్కదానిలో వెనుకపడిన జయ చదువులో మటుకు అంతంతంగానే ఉండేది. ఈ విషయం గమనించి సూపరింటు జయను కుట్లు అవి వెనక్కి నెట్టమని, క్లాసు పుస్తకాల మీద మనసు పెట్టమని మందలిస్తూ ఉండేది. అన్నిటిలో ముందు నుండే జయ ఒక్క చదువుల విషయంలో ఎందుకు వెనక్కి పడుతుందో అర్థమయ్యేది కాదు సూపరింటికి. హోంలో టీచర్లు సాయం చేసేవారు. అప్పుడప్పుడు కృష్ణవేణి కూడా చెబుతుండేది. 9వ క్లాసులో అత్తెరసు మార్కులతో పాసైన జయ 10వ క్లాసులో కదలకుండా ఉండిపోయింది. మొదటి సంవత్సరం 10, 20లు వచ్చాయి మార్కులు. రెండో సంవత్సరం 10 మార్కులకు మించి ఏ సబ్జెక్టులోనూ రాలేదు. తిట్లు, చివాట్లు, బెదిరింపులు ఇవన్నీ ఏమీ పనిచేయలేదు. జయ, నువ్వెందుకిలా అయిపోతున్నావు? నీకు పెద్ద చదువులు చెప్పించాలని నేను ప్రయత్నిస్తుంటే అనునయంగా అడిగింది సూపరింటు. జయ హాఫ్ ఇయర్లీ ప్రోగ్రెస్ కార్డు చూశాక. జయ తలంచుకుంది. కళ్ళంటే నీరు కమ్ముతుంది. నేను కోపంగా అడగటం లేదు. నిజం చెప్పు, నీకు చదువుకోవాలని లేదా? చదువు వద్దనుకుంటే చెప్పు. మంచి పిల్లాన్ని చూసి పెళ్లి చేస్తాము. వద్దు, నాకు పెళ్ళొద్దు. మరి ఇలా మార్కులు వస్తే ఎట్లా? నేను చదువుతున్నా అమ్మగారు. చదివినంతసేపు వచ్చినట్లే ఉంటుంది. తీరా పరీక్ష రాస్తుంటే ఒక్కటి జ్ఞాపకానికి రాదు. నాకు చదువుకుని డాక్టర్ అవ్వాలని ఉంది. నేను పెళ్లి చేసుకోను. కోరికలుండటం చాలా తేలిక. నువ్వు నా ఎదురుగా నిల్చుని డాక్టర్ అవుతానని అనుకుని ప్రయోజనం లేదు. అనుకున్నంత మాత్రాన పరీక్షలు పాస్ అవ్వవు. నీకు స్కూల్ ఫైనల్లో బాగా మార్కులు వస్తే కానీ లాభం లేదు. ఈసారి చూడండి, చాలా శ్రద్ధగా చదువుతాను. నన్ను నమ్మండి అంది జయ దీనంగా. కానీ ఆ ఏడాది జయ 10th పాస్ అవ్వలేదు. యాన్యువల్లో 5లు 6లు వచ్చాయి. జయ చదువు అక్కడితో కుంటుబడింది. జయని ఏం చెయ్యాలి? ఆ పిల్లల్ని ఎలా ట్రైనింగ్కి పంపాలి అని యోచిస్తున్న టైంలో మీనాక్షమ్మ గారితో పరిచయమైంది సూపరింటికి. హోంలో ఉన్న పిల్లలని చదువులకి, ట్రైనింగ్కి, నర్సింగ్కి, ఇంటి పనికి, ఇలా జీవనోపాధికి ఏదన్నా ఉద్యోగంలో పెట్టే స్వతంత్రం సూపరింటికి ఉంది. ప్రతి కేసుని ప్రత్యేకంగా పరిశీలించి అక్కడక్కడ నిశ్చయం చేయగల అధికారం ఉంది. ఇలాంటి అధికారంతోనే సూపరింట్ 2-3 షాప్ అసిస్టెంట్గాను, రెడీమేడ్ షాపుల్లో మిషన్ కుట్టడానికి, ప్రైవేటు నర్సింగ్ హోంలో ఆయాలుగా పంపుతుండేది. 2-3 డొమెస్టిక్ హెల్పర్స్ కింద కూడా పంపింది. వాళ్ళ జీతంలో సగం హోం తీసుకుని మిగతాది స్వంత ఖర్చులకని, పెళ్లి పేరంటాలకని దాస్తూ ఉండేది. ప్రతి ఆడపిల్ల స్వశక్తి మీద నిలబడాలన్న ఈ పథకంలో కొందరికి ఉద్యోగాలు దొరికేవి. మరికొందరు పెళ్లి చేసుకునేందుకు ఉత్సాహం చూపేవారు. అలాంటి వారికి గవర్నమెంటు తలకి 500 చొప్పున పెళ్లి ఖర్చులకు డబ్బు మంజూరు చేసి ఆ పెళ్లి హోంలోనే జరిపిస్తారు. జైని టెక్నికల్ స్కూల్కి పంపాలో, నర్స్మిట్ 5 ట్రైనింగ్కి పంపాలో నిర్ణయించుకోలేకుండా ఉన్న సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మీనాక్షమ్మ హోంను వెతుక్కుంటూ వచ్చింది. మీనాక్షికి 50 ఏళ్ల దాకా ఉంటాయి. భర్త హార్ట్అటాక్తో 2 ఏళ్ల క్రితం పోయాడు. కూతురు, అల్లుడు స్టేట్స్లో ఉన్నారు. కొడుకు డాక్టరు. కూతురి తర్వాత వాడు. అతను కూడా స్టేట్స్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తూ రిటైర్ అవ్వటానికి 5 ఏళ్లుండగా భర్త పోయాడు. పిల్లలు దగ్గర లేరు. ఒంటరిది. సగం భాగంలోని పెద్ద ఇంటిని అద్దెకిచ్చి కొత్తగా కడుతున్న ఫ్లాట్స్లో 2 బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్ కొనుక్కొని ఉంటుంది. చేతి నిండా డబ్బు, తిరగటానికి కారు. ఆమె ఆస్మాతికి మందులివ్వటానికి డాక్టర్ అన్నీ ఉన్నాయి. ఒక్కోసారి ఆ ఆస్మత యాటికి వస్తే ఆవిడ ఊపిరి అందక అల్లల్లాడిపోతుంటుంది. బంధువులెవరితో ఆవిడకు పడదు. ఆ రోజుల్లో BA దాకా చదివింది. నర్సింగును పెట్టుకునే అంత పెద్ద జబ్బు కాదు. ఒంటరిగా ఉండేటంత ఆరోగ్యమూ కాదు. వంటవాడు, డ్రైవరు ఇంటికెళ్ళిపోతే రాత్రులు తనకి సాయంగా పిల్ల కావాలని హోంకి వచ్చింది. మరీ చదువురాని పసిపిల్ల కాక కాస్త చదువు సంధ్యలుండి ఇల్లు చక్క పెట్టుకునే పిల్ల కావాలని వచ్చింది. ఇంగ్లీష్లో హెల్పరు, హౌస్ కీపరు అనే ఈ మాటలకి దగ్గరగా ఉండే పిల్ల కావాలని వచ్చింది.
మొదటి 2-3 సార్లు సూపరింట్ మీనాక్షమ్మ మాటలని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆవిడ 4-5 సార్లు వచ్చి అడగటంతో హోమ్ లోపమంతా తిప్పి చూసుకొచ్చింది. హోంలో తయారు చేసిన టవల్స్, దుప్పట్లు, గలీబులు ఓ 100 రూపాయలు కొన్నది. హాల్లో కూర్చున్న వాళ్ళకి కాఫీ ట్రేల్లో పెట్టి తీసుకొచ్చిన జయని చూసి, ఇలాంటి పిల్ల అయితే చాలు, మా ఇంట్లో పెద్ద బరువు పనులుండవు, కాఫీలు అవి ఇవ్వటం, నా మందు మాకులు చూసుకోవటం, ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెట్టుకుంటే అర్ధరాత్రి ఏం చేస్తారో అని భయం అంది మీనాక్షమ్మ గారు. జయ, పెడతావా? ఈమెకి హెల్పర్ కావాలట అడిగింది కృష్ణవేణి. మీ ఇష్టమమ్మా అంది జయ తల వంచుకుని. 10th రెండోసారి తప్పినప్పటి నుంచి జయ చాలా తగ్గిపోయింది. మనిషిలో పూర్వపు చలాకీతనం, ఆత్మస్థైర్యం అన్నీ మాయమైపోయాయి. మీనాక్షమ్మ గారు జయ విషయం మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కృష్ణవేణి ఆమె పరిస్థితులు వివరంగా కనుక్కున్నది. మీనాక్షమ్మ గారు చదువుకున్నది, మంచి సంస్కారం గల మనిషి. ఆమె తన కుటుంబ పరిస్థితి గురించి ఉన్నది ఉన్నట్లే చెప్పింది. కృష్ణవేణి ఆమె ఫ్లాట్కి వెళ్ళి చూసింది. ఫ్లాట్ నీట్గా అధునాతనంగా ఉంది. వాషింగ్ మెషిను, ఫ్రిడ్జ్, గ్రేజరు, డ్రాయింగ్ రూమ్లో టెలిఫోన్, పక్క టేబుల్ మీద ఉమెన్ అండ్ హోమ్, ఉమెన్ మొదలైన ఫారిన్ మ్యాగజైన్స్, గ్లాస్ కేసుల్లో ఒకవైపు ఆర్పీసెస్, మరోవైపు ఇంగ్లీష్ బుక్స్. 4-5 చేతిలో తీసుకుంది కృష్ణవేణి. డెన్నిస్ రాబిన్స్, బార్బరా కార్స్లాండ్, జార్జ్ టి హేస్, హెర్బర్ట్ రాబిన్స్, ఇలా అన్ని ఇంచుమించు రొమాన్స్లే. కృష్ణవేణికి నవ్వు వచ్చింది. 50 ఏళ్ళు మీద పడుతున్న ఈవిడ ఇంకా టీనేజర్ లాగా రొమాంటిక్ నవలలు చదువుతుందా అని లోలోన నవ్వుకుంది. రిలీజియన్, ఫిలాసఫీ ఇవి మచ్చుకైనా లేవు ఆ కలెక్షన్లో. సైకాలజీ ఎంఏ చేసిన కృష్ణవేణి పుస్తకాలను బట్టి మనుషుల అభిరుచులని నిర్ణయిస్తూ ఉంటుంది. కాఫీ, టిఫిన్లు, మర్యాదలు, మాటలు అయ్యాక మీనాక్షమ్మ జయకి నెలకి 30 రూపాయలు జీతం ఇచ్చి తిండి బట్ట ఇచ్చేటట్లు ఒప్పుకున్నారు. ముందు 10 రోజుల పాటు ట్రయల్ బేసిన్లో పంపి 2 వైపుల వారికి నచ్చితే రెగ్యులర్గా పనికి పంపుతానని ఒప్పుకుంది కృష్ణవేణి. నా మటుకు ఎవరున్నారు, నాకు కాలక్షేపంగా ఉంటుంది, జైని కోచ్ చేసి మెట్రిక్ కట్టిస్తాను అంది మీనాక్షమ్మ. మీరా పని చేస్తే ఒక ఆడపిల్లకి వ్యక్తిత్వాన్ని ఇచ్చినట్లు. జయ మెట్రిక్ పాస్ అయితే మీరు జీతం కూడా ఇవ్వనక్కర్లేదు అంది కృష్ణవేణి. జీతానికి దీనికి సంబంధం లేదు. జయ పాస్ అవటంలో కేవలం నా కాలక్షేపం, ఆనందం 2 ఉన్నాయి అంది మీనాక్షమ్మ. మీలాంటి వారు ఇంకా 100,000 రావాలి. అప్పుడు ఇటువంటి రెస్క్యూ హోంలో అవసరం ఉండదు. జయను తప్పకుండా పంపిస్తాను. సోమవారం నుంచి పనిలోకి పంపుతాను. మీరు జయ విషయంలో ఆదుర్దా పడకండి. ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా నా బిడ్డలా చూసుకుంటాను. ప్రేమించటం ఒక్కటే కాదు, కాస్త డిసిప్లిన్లో కూడా ఉంచండి. మీకు తెలియనిది కాదు, మీరు ఎక్స్ప్రెషన్ కాబట్టి కూతురులా చూసుకుంటారని చెబుతున్నారు. ఇంకో ఇంట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. జయ ఇంకో ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాదు. నా మనసెందుకో చెబుతుంది ఆ పిల్ల నా దగ్గరే ఉండిపోతుందని. మన నమ్మకాలకి లోబడని మా రూల్స్ గురించి చెబుతున్నాను. పెళ్లి చేసుకుంటేనో ఉద్యోగంలో స్థిరపడితేనో తప్ప వాళ్ళ బాధ్యత మా మీద ఉంటుంది. అందుకు ఇంత దూరం చెబుతున్నా మీ మీద నమ్మకం లేక కాదు అంది కారులో కూర్చుని కృష్ణవేణి. అమ్మగారిని హోంలో దించి వెంటనే రా అంది మీనాక్షమ్మ డ్రైవర్తో. కారులో కూర్చున్న కృష్ణవేణి మనసు కాస్త తేలిగ్గా ఉంది. జయ పరిసరాల మార్పుల వలనైనా చదువు ధ్యాసలో పడుతుందేమోనని. మీనాక్షమ్మ గారు జయని మెట్రికులేషన్ పాస్ చేయిస్తానంటుంది. అదే గనక జరిగితే జయని సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్కి పంపవచ్చు. దాంతో ఆ పిల్ల జీవితం ఒక ధరిని పడుతుంది.